ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తినిపిస్తాను. వద్దు, నువ్వు తిను. సుబ్బు డార్లింగ్, నేను ఇలా నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని నీ సుతిమెత్తని సుకుమారమైన చేతులతో ఇలా గ్రేప్స్ తింటుంటే నీకేమనిపిస్తుంది? మనిద్దరం జీవితాంతం ఇంతే అభిమానంగా ప్రేమగా ఉంటే బావుండు అనిపిస్తుంది. మరి మీ ఆయన చూస్తే? ఎవరైనా ఎవరికైనా. ఆయనకి కట్టుకున్న పెళ్ళం సరిపోక ఊళ్ళో కనపడ్డ ఆడవాళ్ళందర్నీ పెళ్లి చేసుకుంటావా, లేచిపోదామా అంటూ ఊరు కుక్కలాగా ఊరి మీద పడ్డాడు. ఆయనతో మనకేంటి? కరెక్టే. ఆయన్ని చూస్తుంటే ఒక బఫూన్ లాగా, ఒక కమెడియన్ లాగా ఉంటాడు తెలుసా? అవును కదూ, నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. చేటి నన్ను చూస్తే కమడియల్లాగా బఫూన్లా కనిపిస్తున్నానేటి? చెప్తాన్రా నీ సంగతి. సుబ్బు, నువ్వు బాగా తిని ఇంకొంచెం బొద్దుగా తయారవ్వాలి. ఎందుకురా? నాకు బొద్దుగా ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. నిజమా? మా ఆయన కోసం సన్నగా అయ్యాను, నీకోసం కొంచెం బొద్దుగా తయారవుతానులే. లవ్ యూ సుబ్బు. ఒరే మహేష్! ఒరే మహేష్, ఎంతకి తెగించావురా? పట్ట పగలు నా ఇంట్లో నా పెళ్ళం ఒళ్ళో పడుకుని నాకంటే ముందే దొరికి ముద్దిస్తావా? నిన్ను సంపెత్తాను. వదులు వదులు. ఎందుకు అలా చెవి తెగిన మేకలా అరుస్తున్నావు? ఈ మహేష్ ఏమి నా ఒళ్ళో కావాలని పడుకోలేదు, నేనడిగితేనే పడుకున్నాడు. నువ్వు అడిగావా? ఎందుకు అడిగినావు? ఆ మాత్రం నీ ఒళ్ళో నేను పడుకోలేనట్టే. తమరే నా ఒళ్ళో పడుకునుండుంటే ఇప్పుడు ఈ మహేష్ గడికి ఈ అవకాశం ఎందుకొచ్చుండేది? తమరికి అడ్డమైన ఆడవాళ్ల ఒడులు కావాలి కదా, వెళ్ళి వెతుక్కోండి. ఓసి నీ అమ్మ కడుపు మాడ, మొగుడంటే మరీ లెక్కలెక్కడ పోనాదే నీకు. దీంతో గొడవ పడి ప్రయోజనం లేదు, కాంప్రమైజ్ అయిపోవాలి. రే మహేష్, చెప్పండి అంకుల్. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుందిరా ఇంట్రెస్ట్. ఇగో వత్తవరావా? సుబ్బు, నీ మాజీ మొగుడు గారు నాతో పర్సనల్ గా మాట్లాడాలి అని అడుగుతున్నారు. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళకపోతే ఏడ్చెట్టున్నాడు. ఈ ఒక్కసారికి వెళ్ళిరా. నువ్వు చెప్తే కాదంటా నా బంగారం, ఇప్పుడే వెళ్తా. హలో లీలా, పదాలా? రారా రారా. అంకుల్ చెప్పండి అంకుల్, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఒరే మహేష్. ఏ అంకుల్ వదలండి. ఏంటిది? వదలండి. వసుదేవుడంతటోడే గాడిది కాళ్ళు అట్టుకున్నాడ్రా. నేను అట్టుకుంటే తప్పే ఉన్నదిలే. అంకుల్ వదలండి. కానీ ఇక్కడ గాడిదే కాళ్ళు పట్టుకుంది కదా, అందుకే మహేష్ గడు ఫీల్ అయ్యాడు. సర్లే, మీరు మాట్లాడుకోండి. సరే, సోది లేకుండా సూటిగా చెప్పండి అంకుల్. చూడు, నా పెళ్ళం నాకే నచ్చదురా, నీకెట్ట నచ్చలేదురా? ఇదే మాట ఆంటీని పిలిచి చెప్పమంటారా? వద్దు బాబు వద్దు. సరే, ఇంతకీ విషయం ఏంటో త్వరగా చెప్పండి. ఒరే మహేష్, ఉప్పాతికి లచ్చలెత్తాన్రా, నా పెళ్ళను వదిలేసి వెళ్ళిపోరా. నీకు 50 ఇస్తాను, నువ్వే వదిలేసి వెళ్ళిపో. నా పెళ్ళం నేను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నాకు 50 లక్షలు ఎత్తావా? సరిపోదా? పోనీ 1 కోటి తీసుకో. ఎరా ఎకశకాలు చేస్తున్నావా? ఎకశకాలు లేకపోతే నిజమైన ప్రేమని డబ్బులతో కొనలేరు అంకుల్. మా ఇద్దరిది ట్రూ లవ్. ఏ కనబడ్డ అమ్మాయినల్లా లవ్ చేయగా లేంది. నేను జస్ట్ ఆంటీని లవ్ చేయలేనా? రే, ఇంకొక పాలి నా పెళ్ళాం జోలికెళ్ళావో నిన్ను ఏంటి? ఏం చేస్తారు? లీలా కృష్ణ, ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తావా? నువ్వు చేస్తున్న చిత్తకార్తి పనులకి
నేనెప్పుడో చచ్చిపోయాను లీలాకృష్ణ. కొత్తగా చావడానికి ఏమీ లేదు. చూడు శుభప్రద, నువ్వు లేకుండా నేను బతకలేనే. నువ్వు మరో మగాడితో చనువుగా ఉంటే నేను చూడలేకపోతున్నానే. నా మాటిని మళ్ళీ మనిద్దరం ఎప్పట్లాగే ఎంచక్క కాపురం చేసుకుందామే. పళ్ళు రాలిపోతాయి. అమ్మో, ఆడదంటే ఏమనుకుంటున్నావురా? నువ్వు విడాకులిస్తే నీ మీద ఆశలు చంపేసుకుని ఏడుస్తూ చావాలి. మళ్ళీ నీకు మూడొస్తే నీతో కలిసిపోవాలి. నేనేమైనా నీ బానిసను అనుకున్నావా, లేక నీ చేతిలో ఆట వస్తువును అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. ఏ క్షణమైతే నాకు తెలియకుండా నాతో విడాకుల మీద సంతకం పెట్టించావో ఆ క్షణమే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. సరే తెగిపోనాది. మరి ఈడితో ఇంత క్లోజ్ గా ఉంటున్నావేటి? ఉంటే తప్పేంటి? నీకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టే నాకు వాడు బాయ్ ఫ్రెండ్. ఏరా, బాగానే చెప్పానా? రేయ్! కరెక్ట్ గా చెప్పావు బంగారం. మర్యాదగా నా పెళ్ళాం మీద సెయ్యి తీరా, తీరా, తీ. ఏం చేస్తావు? చూడు శుభప్రద, నువ్వు నా మాట కాదని ఏడితో క్లోజ్ గా ఉన్నావంటే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. నిజమా? హ్మ్. నిజంగానే చచ్చిపోతావా? అవును, నిజంగానే చచ్చిపోతా. ఒరే మహేష్, నా భుజం మీద ఆ చెయ్యి కూడా వేయరా. రే వద్దు, వద్దు, వద్దు. ఇందాక ఒక్క చెయ్యి వేసినందుకే చచ్చిపోతాను అన్నావుగా, ఇప్పుడు 2 చేతులు వేశాడు. ఎలా చేస్తావో చావు. మహేషు, పదరా. సత్యసవని పరాయమ్మగాడితో వెళ్ళిపోతున్నావా? లాభం లేదు. ఈ మహేష్ గాడు నా పెళ్ళాన్ని బాగా మాయసేశాడు. మనం ఆత్మహత్య చేసుకోలేకపోయినా చేసుకున్నట్టుగా భయపెట్టేసి మహేష్ గాడి జోలికి వెళ్లకుండా ఆపాలి. లేదంటే నా పెళ్ళాన్ని తనుకుపోయేలా ఉన్నాడు సచ్చినోడు. అమ్మా, లీలాకృష్ణ గారు దారికొచ్చేస్తున్నారు. రేపో మాపో నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను అని మాటిచ్చినా ఇచ్చేస్తారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నా పెళ్ళాన్ని భయపెట్టాలంటే విషం తాగాలి, కానీ విషం తాగితే చచ్చిపోతానే. ఇప్పుడు ఏటి చెయ్యాలి? ఐడియా. తేనె బాటిల్ మీద విషమని రాసేసి అందులో తేనె తాగేసి విషం తాగినట్టు బిల్డప్ ఇచ్చేద్దాం. నా పెంచి పిల్ల నమ్మేస్తుంది. ఆ మహేష్ గారిని ఇంటి నుంచి గెంటేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.